Hello guys, welcome to my channel. This is Geetanjali. I am here to explain you 8th class NCERT book loni second chapter land, soil, water, natural vegetation and wildlife resources. Actually నేను రిసోర్సెస్ అనేవి బేస్డ్ ఆన్ ఆరిజిన్గా రెండుగా డివైడ్ చేశారు, అబయోటిక్ అండ్ బయోటిక్. అబయోటిక్ అంటే నాన్ లివింగ్, ఎగ్జాంపుల్ ల్యాండ్, సాయిల్, వాటర్. అండ్ బయోటిక్ అంటే లివింగ్, దట్ ఇంక్లూడ్స్ న్యాచురల్ వెజిటేషన్ అండ్ వైల్డ్ లైఫ్ రిసోర్సెస్. ఫస్ట్ ల్యాండ్ గురించి చూద్దాము. మన ఎర్త్ సర్ఫేస్లో ల్యాండ్ అనేది 30% వరకు కవర్ అయింది. ఇఫ్ సపోజ్ ఇది మన ఎర్త్ అనుకోండి, ఇందులో 30% వరకు ల్యాండే కవర్ అయిందనమాట. అండ్ అలానే ఈ 30%లో ఈ ల్యాండ్లో మనకి 90% ఆఫ్ పాపులేషన్ అనేది ఈ 30% ల్యాండ్లోనే ఉంటుంది. ఓకే, ఈ రిమైనింగ్ 70% ల్యాండ్లో మనకి చాలా తక్కువ పాపులేషన్ అనేది చూస్తాం, అంటే 10% ఆఫ్ పాపులేషన్ అనేది మనకి ఇక్కడ ఉంటుంది. అండ్ ఈ 30%లో 90% ఆఫ్ పాపులేషన్ని చూస్తాము. 90% ఆఫ్ పాపులేషన్ అనేది ఈ 30% ల్యాండ్లో ఉంటుంది. అంటే ఇక్కడ మనకి ప్లెయిన్స్ కానీ ప్లాట్యూస్ కానీ, సో ఎక్కడైతే ఎక్కువ డెన్స్ పాపులేషన్ ఉంటుందో ఆ ల్యాండ్ అనమాట ఆ 30. ఈ 70%లో మనకి ఏమేమి వస్తాయంటే రగ్గడ్ రిలీఫ్, అంటే ల్యాండ్ అనేది అనీవన్గా ఉండడము, మౌంటైన్స్, డెజర్ట్స్. సో ఇవి 70% వరకు మన ఎర్త్ని కవర్ చేస్తున్నాయి. సో మనకి ల్యాండ్ అనేది 30% ఉంటే ఈ 30%లో కూడా అందులో 30% 90% ఆఫ్ పాపులేషన్ అనేది ఉంటుంది. సో ఐ థింక్ యూ గాట్ ఇట్. అండ్ ల్యాండ్ అనేది ఎందుకు ఇలాగా కొన్ని ప్లేసెస్లో ఏమో ప్లెయిన్స్గా, కొన్ని ప్లేసెస్లో ఏమో ప్లాట్యూస్గా, కొన్ని ప్లేసెస్లో మౌంటైన్స్గా అలా ఎందుకు ఉంటుందంటే దానికి చాలా ఫ్యాక్టర్స్ అనేవి ఎఫెక్ట్ అయి ఉన్నాయన్నమాట. క్లైమేట్ కానీ, వాటర్ ఫర్టిలిటీ కానీ, సాయిల్ కానీ, దాని కింద ఉండే ప్లేట్ టెక్టానిక్ మూమెంట్స్ కానీ, సో దాన్ని బేస్డ్గా ల్యాండ్ ఫామ్స్ అనేవి వచ్చాయి. నేను ఆల్రెడీ ఒక వీడియో తీశాను ల్యాండ్ ఫామ్స్ గురించి, ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి అక్కడికి. అండ్ అలానే మనకి నార్మల్లీ స్పేర్లీ పాపులేటెడ్ అన్ఇన్హాబిటెడ్ ఏరియాస్, అంటే ఎక్కడైతే జనాలు నివసించారో చాలా తక్కువ ఉంటారో అక్కడ ఎలాంటి ల్యాండ్ ఉంటుందంటే అనీవన్గా ఉండడము, లేకపోతే చాలా స్టీప్గా ఉండడము, మౌంటైన్ రేంజెస్ కానీ, వాటర్ అవైలబిలిటీ తక్కువగా ఉండడము, లేకపోతే ఎక్కువ థిక్ ఫారెస్ట్ ఉండము. ఇక్కడ జనాలు అనేది చాలా తక్కువగా చూస్తాం మనము. అదే డెన్స్ పాపులేటెడ్ అంటే ఎక్కువ జనాలు ఎక్కడ ఉంటారంటే మ్యాక్సిమం ప్లెయిన్స్ దగ్గర, రివర్ వ్యాలీస్ దగ్గర, ఎక్కడైతే అగ్రికల్చర్కి సూటబుల్గా ఉంటుందో ఆ ల్యాండ్ దగ్గర ఎక్కువ జనాలని మనం చూస్తాము. అండ్ నెక్స్ట్ ల్యాండ్ వల్ల యూజెస్ ఏంటి అవి చూద్దాము. ఫస్ట్ ల్యాండ్ వల్ల యూజెస్ వచ్చేసి అగ్రికల్చర్ అండ్ ఫారెస్ట్రీ, మైనింగ్, బిల్డింగ్ హౌసెస్, రోడ్స్, సెటప్ ఆఫ్ ఇండస్ట్రీస్. సో ల్యాండ్ వల్ల మనకు ఇంకా చాలా యూజెస్ అనేవి ఉన్నాయి. అండ్ అలానే ల్యాండ్ని ఎఫెక్ట్ చేస్తున్న 2 ఫ్యాక్టర్స్ వచ్చేసి ఫిజికల్ ఫ్యాక్టర్ అండ్ హ్యూమన్ ఫ్యాక్టర్. ఫిజికల్ ఫ్యాక్టర్ అంటే టోపోగ్రఫీ కానీ, సాయిల్, క్లైమేట్, అవైలబిలిటీ ఆఫ్ వాటర్, ఇవన్నీ ఫిజికల్ ఫ్యాక్టర్ అనమాట. అంటే అవైలబిలిటీ ఆఫ్ వాటర్ తక్కువ ఉంటే ఆ ల్యాండ్ దగ్గర అంత యూజ్ అనేది ఉండదు కదా, అంత జనాలు అనేది ఉండదు. అలానే సాయిల్ కానీ క్లైమేట్ కానీ ప్రతిదీ ఎఫెక్ట్ చేస్తుంది ల్యాండ్ని ఫిజికల్గా. అది హ్యూమన్ ఫ్యాక్టర్ వచ్చేసి ఎక్కువ పాపులేషన్ ఉండడము, అలానే టెక్నాలజీ, ఇవి ల్యాండ్ని ఎఫెక్ట్ చేస్తాయన్నమాట హ్యూమన్ ఫ్యాక్టర్స్ ప్రకారము. అండ్ అలానే ల్యాండ్ని 2గా డివైడ్ చేశారు బేస్డ్ ఆన్ ఓనర్షిప్. అది వచ్చేసి ప్రైవేట్ అండ్ కమ్యూనిటీ ల్యాండ్. ప్రైవేట్ ల్యాండ్ అంటే ఏంటంటే ఒక ఇండివిజువల్ ఆ ల్యాండ్ని ఓన్ చేసుకోవడం అనమాట, లేకపోతే ఫ్యామిలీ మెంబర్ అయినా ఆ ల్యాండ్ని ఓన్ చేసుకుంటే దే కెన్ యూజ్ ఫర్ పర్సనల్ పర్పసెస్, అంటే హౌస్ కట్టుకోవడం కానీ ఏదైనా వాళ్ళకి నచ్చింది చేసుకోవచ్చు ప్రైవేట్ ల్యాండ్లో. అండ్ అలానే కమ్యూనిటీ ల్యాండ్ వచ్చేసి ఏంటంటే అది టోటల్ సొసైటీకి యూజ్ అయ్యేలాగనమాట. ఫోడర్ కలెక్షన్కి కానీ, ఫ్రూట్స్ కానీ, నట్స్ కానీ, మెడికల్ హెర్బ్స్, సో ఇదంతా సొసైటీకి యూజ్ అయ్యే రకంగా ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఎవరికైనా రైట్ అనేది ఉంటుంది ఇక్కడ మనకి. అండ్ ఈ జనరేషన్లో పీపుల్ యొక్క డిమాండ్ అనేది బాగా పెరిగిపోతుంది ల్యాండ్ కోసం, కానీ ల్యాండ్ అనేది లిమిటెడ్గా ఉంటుంది కదా ఎప్పటికీ. అది పీపుల్ డిమాండ్స్ ఎక్కువ అవుతున్నాయి అండ్ ల్యాండ్ కూడా ఇంక్రీజ్ అవ్వదు కదా. సో అందుకనేసి ప్రతి ఒక్కరూ ల్యాండ్ని కన్జర్వ్ చేయాలి. ల్యాండ్ డిగ్రేడేషన్ అంటే
ల్యాండ్లోని యొక్క సాయిల్ ఫర్టిలిటీ కానీ అదంతా తగ్గిపోవడం అనమాట. అలానే ల్యాండ్ స్లైడ్స్ అంటే ఒక ఎర్త్లోని అంటే ఒక ల్యాండ్ తీసుకున్నాం అనుకో, ఆ ల్యాండ్లో కొంత పార్ట్ వరకు సపరేట్ అయిపోతుంది, ఇది ఇలా వచ్చేస్తుంది అనమాట. సో అప్పుడు ఇక్కడ ఏమవుతుంది, మనకి గుంతలా ఏర్పడిపోతుంది అనమాట. సో ఇక్కడ మనకి సాయిల్ కానీ ఏది మనకి ఎక్కువగా దొరకదు. సో ఇక్కడ జనాలు కూడా చాలా తక్కువ ఉంటారు ఈ లోయర్ లయింగ్ ఏరియాస్ అనమాట. అలానే సాయిల్ ఎరోషన్. సో సాయిల్ ల్యాండ్ పైన ఉండేది విండ్ ద్వారా అయినా వాటర్ ద్వారా అయినా సాయిల్ అనేది ఎరోడ్ అయిపోతూ ఉంటుంది, వేరే ప్లేస్కి వెళ్ళిపోతూ ఉంటుంది. సో అలానే డెజర్టిఫికేషన్ అంటే డెజర్ట్స్ ఫామ్ అవ్వడం అనమాట. ఇలాగ మనకి ఎన్వైరన్మెంట్కి థ్రెట్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. ఇవన్నీ ఎందువల్ల అవుతున్నాయంటే అగ్రికల్చర్ అండ్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్. అంటే ల్యాండ్ని దాని యొక్క సాయిల్ ఫర్టిలిటీని అంతా తీసేసి బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయడం కానీ ఇలాంటివి జరుగుతున్నాయి అన్నమాట. దీనివల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఎక్కువ అవుతున్నాయి మనకి. సో అందుకని మనందరము ల్యాండ్ని కన్జర్వ్ చేసుకోవాలి. సో కన్జర్వింగ్ మెథడ్స్ ఏంటో చూద్దాం ఇక్కడ. గ్రోయింగ్ పాపులేషన్ అండ్ దర్ ఎవర్ గ్రోయింగ్ డిమాండ్స్ హ్యాస్ లెడ్ టు లార్జ్ స్కేల్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ ఫారెస్ట్ కవర్ అండ్ arable land and has created a fear of losing these natural resources. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే పాపులేషన్ గ్రోత్ అనేది చాలా ఎక్కువ అవుతుంది కాబట్టి వాళ్ళ యొక్క డిమాండ్స్ కూడా ఎక్కువ అయిపోతున్నాయి. సో దీనివల్ల మనకున్న లిమిటెడ్ ల్యాండ్ని ఏం చేస్తున్నామంటే ఫారెస్ట్ని వాటన్నిటిని కట్ చేసి అక్కడ మనం యూజ్ చేసుకుంటాము, ఆ ల్యాండ్ని యూజ్ చేసుకుంటున్నాము. సో దీనివల్ల మనకి ఫ్యూచర్లో చాలా ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. అండ్ అలానే మనం ఎప్పుడు ల్యాండ్ యొక్క డిగ్రేడేషన్ని, రేట్ ఆఫ్ డిగ్రేడేషన్ని ఎప్పుడు చెక్ చేస్తూ ఉండాలి. అండ్ కామన్ మెథడ్స్ యూజ్డ్ టు కన్జర్వ్ ల్యాండ్ రిసోర్సెస్ ఆర్ ఎఫారెస్టేషన్ అంటే చెట్లను ఎక్కువగా పెంచాలి, అండ్ ల్యాండ్ రిక్లమేషన్ సో ల్యాండ్లోని సాయిల్ ఫర్టిలిటీని వాటిని బాగా పెంచుతూ ఉండాలి, అండ్ ఫర్టిలైజర్స్ కానీ పెస్టిసైడ్స్ కానీ అవి యూజ్ చేసే ఒక పర్సంటేజ్ అనేది తగ్గిస్తూ ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ అలా ఉండాలన్నమాట. అలానే ఓవర్ గ్రేజింగ్, ఎక్కువ గ్రేస్ చేయడం వల్ల కూడా మనకి అక్కడ ఉన్న ట్రీస్ కానీ గ్రాస్ కానీ వెళ్ళిపోవడం వల్ల ఆ సాయిల్ అనేది ఎరోడ్ అయిపోతూ ఉంటుంది. సో ఇది ల్యాండ్ గురించి, ల్యాండ్ ఎంతవరకు కవర్ అయింది, దానివల్ల యూజెస్ ఏంటి, దాన్ని ఎలా కాపాడుకోవాలి అన్నీ చెప్పాను. ఇప్పుడు సాయిల్కి వెళ్దాం. సాయిల్ అనేది మన ఎర్త్ సర్ఫేస్ పైన కవర్ అయ్యే ఒక థిన్ లేయర్ అన్నమాట. అది ఎలా ఫామ్ అవుతుందంటే చిన్న చిన్న గ్రైనీ సబ్స్టాన్సెస్ అన్నీ ఒక లేయర్గా ఫామ్ అవుతుంది. సో వాటిని సాయిల్ అంటున్నాము. ఆ చిన్న లేయర్ని, ఆ థిన్ లేయర్ని సాయిల్ అంటున్నాము. అండ్ అలానే మనకి సాయిల్ అనేది ఎలా మేడ్ అవుతుందంటే త్రూ ఆర్గానిక్ మ్యాటర్, మినరల్స్ అండ్ వెదర్డ్ రాక్స్. సో వెదర్డ్ రాక్స్ అంటే ఏంటంటే ఇక్కడ ఒక పెద్ద రాయి ఉందనుకోండి ఇక్కడ, సో త్రూ విండ్ ఆర్ఎల్స్ వాటర్ దానివల్ల ఏమవుతుందంటే రాక్ అనేది మనకి ఎరోడ్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ ఎక్కువ విండ్ కానీ వాటర్ కానీ ఎక్కువ ఫ్లో అవ్వడం వల్ల రాక్ వచ్చేసి ఇలా అయిపోతుంది, అంటే సన్నగా అయిపోతుంది, ఎరోడ్ అయిపోతుంది మనకి. సో ఇక్కడ ఉండే సబ్స్టాన్స్ అంటే ఎరోడ్ అయిపోయిన పార్టికల్స్ అన్నీ చిన్న చిన్నగా ఫామ్ అవుతాయి అన్నమాట. సో అలాగ మనకి సాయిల్ లేయర్ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ సాయిల్ స్ట్రక్చర్ ఏంటో చూద్దాం. సాయిల్ అనేది డిఫరెంట్ లేయర్స్తో మనకి ఫామ్ అవుతుందన్నమాట. పైన ఉండేది మనకి టాప్ సాయిల్ విత్ హ్యూమస్ అండ్ వెజిటేషన్, అండ్ ది సబ్ సాయిల్ విత్ శాండ్, స్లిట్ అండ్ క్లే, ఇది సెకండ్ లేయర్ అనమాట. అండ్ ది థర్డ్ లేయర్ వచ్చేసి వెదర్డ్ రాక్ మెటీరియల్, అండ్ ది ఫోర్త్ అండ్ ది బాటమ్ స్ట్రాంగ్, ఇదే పేరెంట్ రాక్ అనమాట. సో ఇవి సాయిల్ యొక్క స్ట్రక్చర్, ఇన్ని లేయర్స్తో ఫామ్ అవుతుందన్నమాట సాయిల్ అనేది. సో సాయిల్ అనేది ఎలా ఫామ్ అవుతుందో చూద్దాము. ఫస్ట్ ఇక్కడ ఒక పెద్ద రాయి ఉందనుకోండి, ఇది ఎర్త్ క్రస్ట్, ఈ పైంది ఇదంతా ఎర్త్ క్రస్ట్. అండ్ ఇక్కడ మనము ఒక రాయి తీసుకుందాం, ఒక రాక్ తీసుకుందాం ఎర్త్ లోపల. సో ఇక్కడ ఏమవుతుందంటే వేరియస్ ఫ్యాక్టర్స్ వల్ల, రైన్ వల్ల కానీ లేకపోతే విండ్ వల్ల కానీ, సో దానివల్ల ఇక్కడుండే లేయర్ అనేది మనకి కొన్ని క్రాక్స్ అనేవి ఏర్పడతాయి అన్నమాట. ఇలా చిన్న చిన్నగా క్రాక్స్ అనేవి వస్తాయి. టోటల్ ఈ రాయికి పైన పైన క్రాక్స్ అనేవి వస్తాయి. సో అలాగ కొంతకాలంకి ఏమవుతుందంటే ఇలా ఎక్కువగా అవ్వడం వల్ల రెయిన్స్ కానీ విండ్స్ కానీ అలానే ఇక్కడ ట్రీస్ ప్లాంట్ అవ్వడం వల్ల దీనివల్ల ఏమవుతుందంటే ఇక్కడ ఉండే రాయి అనేది బ్రేక్స్ వచ్చేసి చిన్న చిన్న గ్రైనీ సబ్స్టాన్సెస్గా ఫామ్ అవుతుంది. సో ఈ ట్రీస్ కూడా పెద్ద అవ్వడం వల్ల ఇక్కడ రూట్స్ పెనిట్రేట్ అయిపోతాయి, దీనివల్ల వాటర్ ఫ్లో అనేది ఎక్కువ అయిపోతుంది. ఇంకా ఏమవుతుందంటే ఇక్కడ ఉండే సాయిల్ అంతా లూజ్గా ఫామ్ అయిపోయి చిన్న చిన్నగా
రాయి అనేది ఇలా ఫామ్ అయిపోతుంది అనమాట. మనకి రాక్ అనేది పెద్ద సాలిడ్ రాక్ అనేది ఇక్కడ చిన్న చిన్న రాక్స్గా అయిపోయి సాయిల్గా ఫామ్ అయిపోతుంది. అండ్ ఈ కిందకు వచ్చేసరికి పేరెంట్ రాక్ ఉంటుంది. సో దానిపైన మనకి ఈ సాయిల్ ఫామ్ అనేది జరుగుతుందన్నమాట. అండ్ ఇలాగ మనకి సాయిల్ అనేది ఫామ్ అవుతుంది. సో ఆల్రెడీ చెప్పాను కదా మీకు, కింద పేరెంట్ రాక్ ఉంటుంది. ఆ పేరెంట్ రాక్ బేస్ చేసుకొని మనకి సాయిల్ ఫర్టిలిటీ కానీ, దాని కలర్ కానీ, దాని టెక్స్చర్ కానీ డిపెండ్ అవుతుంది. అండ్ 4 లేయర్స్ ఉంటాయని చెప్పాను కదా. ఫస్ట్ లేయర్ అనేది సాయిల్ విత్ హ్యూమస్ అండ్ వెజిటేషన్, అండ్ సెకండ్ లేయర్ సబ్ సాయిల్ విత్ శాండ్, స్లిట్ అండ్ క్లే. థర్డ్ లేయర్ is weathered rock material, and fourth is the parent rock. నెక్స్ట్ ఫ్యాక్టర్స్ ఆఫ్ సాయిల్ ఫార్మేషన్. సో ఇందాక చెప్పాను కదా సాయిల్ అనేది ఎలా ఫామ్ అవుతుందో. ఫస్ట్ వన్ ఈజ్ ద క్లైమేటిక్ ఫ్యాక్టర్ అండ్ ఆల్సో ది నేచర్ ఆఫ్ ది పేరెంట్ రాక్. పేరెంట్ రాక్ నేచర్ బేస్ బట్టి కూడా మనకి సాయిల్ అనేది ఫామ్ అవుతుంది. అండ్ దీంతోపాటు ఇంకో ఫ్యాక్టర్స్ ఏమేమి ఉంటాయంటే టోపోగ్రఫీ, రోల్ ఆఫ్ ఆర్గానిక్ మ్యాటర్ అండ్ టైమ్ టేకెన్ ఫర్ కంపోజిషన్ ఆఫ్ సాయిల్ ఫార్మేషన్. సో ఇక్కడ చూద్దాం ఒక్కొక్క పాయింట్ గురించి. ఫస్ట్ పేరెంట్ రాక్. సో ఈ పేరెంట్ రాక్ డిపెండ్ అయి ఉంటుంది అనమాట. దీనిపైన సాయిల్ అనేది ఎలా ఉంటుంది, దాని టెక్స్చర్ కానీ, దాని కలర్ కానీ, దాని కెమికల్ ప్రాపర్టీస్, మినరల్ కంటెంట్, అలానే పర్మియబిలిటీ ఆఫ్ ది సాయిల్, ఇవన్నీ ఈ పేరెంట్ రాక్ మీద బేస్ అవుతుంది అనమాట. ఇది ఎలా ఉంటుందో అలానే మనకి సాయిల్ కూడా వస్తుంది. పర్మియబిలిటీ అంటే ఫ్లో ఆఫ్ వాటర్ కానీ, అది ఎంత థిక్నెస్ ఉంటుంది దాన్ని బేస్ చేసుకొని అనమాట. అండ్ నెక్స్ట్ వన్ ఇస్ ది రిలీఫ్ డిటర్మైన్స్ ది ఆల్టిట్యూడ్ అండ్ స్లోప్ అండ్ అక్యుములేషన్ ఆఫ్ ది సాయిల్. అండ్ అలానే మనకి సాయిల్ పైన ఎక్కువ ట్రీస్ కానీ అలా ఎక్కువ కనుక ఉంటే సాయిల్ ఫర్టిలిటీ అనేది ఎక్కువ ఉంటుంది మనకి. అలానే మైక్రో ఆర్గానిజమ్స్ ఎఫెక్ట్స్ ది రేట్ ఆఫ్ హ్యూమస్ ఫార్మేషన్. హ్యూమస్ అంటే ఏంటంటే డికేడ్ ఆర్గానిక్ మ్యాటర్, ఐ మీన్ ఆర్గానిజమ్స్, చిన్న చిన్న యానిమల్స్ కానీ, లీవ్స్ కానీ, అవన్నీ డికంపోజ్ అయిన తర్వాత ఫామ్ అయ్యేదే హ్యూమస్ ఫార్మేషన్ అనమాట. ఇది సాయిల్ ఫర్టిలిటీకి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎంత ఎక్కువ హ్యూమస్ అనేది ఉంటుందో అంత ఫర్టిలిటీగా ఉంటుంది సాయిల్ అనేది. క్లైమేట్ డిటర్మైన్స్ టెంపరేచర్ అండ్ రైన్ఫాల్ విచ్ ఇన్ఫ్లుయెన్స్ ది రేట్ ఆఫ్ వెదరింగ్ అండ్ హ్యూమస్ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ సాయిల్ ఫార్మేషన్. అంటే ఇప్పుడు ఎక్కువ వర్షాలు పడ్డాయనుకో, అప్పుడు ఏమవుతుంది, ఇంత పెద్ద రాక్ అనేది మనకి బ్రేక్స్ అనేది అయిపోతుంది కదా. సో అప్పుడు మనకి రాక్ నుంచి మనకి చిన్న చిన్న గ్రైనీ సబ్స్టాన్స్ ద్వారా మనకి సాయిల్ అనేది ఫామ్ అవుతుంది. సో దాన్ని బట్టి కూడా మనకి సాయిల్ పర్సంటేజ్ కానీ, సాయిల్ థిక్నెస్ అనేది మనకి డిపెండ్ అవుతుంది అనమాట ఈ రెయిన్ బట్టి. అలానే వెదరింగ్ రాక్స్ అంటే మీకు ఆల్రెడీ చెప్పా కదా, వెదర్డ్ రాక్స్ అంటే విండ్ వల్ల కానీ, వాటర్ వల్ల కానీ రాక్స్ అనేవి ఎరోడ్ అయిపోతూ ఉంటుంది. అండ్ టైం అనేది కూడా మనకి సాయిల్ యొక్క ఫర్టిలిటీ, దాని థిక్నెస్ కూడా డిపెండ్ అవుతుంది టైం బేస్డ్గా. 1 సెంటీమీటర్ ఆఫ్ సాయిల్ ఫామ్ అవ్వడానికి హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ పడుతుంది ఇక్కడ. సో అంత ఇంపార్టెంట్ టైం కూడా ఒక ఫ్యాక్టరే అనమాట ఫార్మేషన్ ఆఫ్ సాయిల్కి. సో ఇది సాయిల్ ఎలా ఉంటుంది, ఎలా ఫామ్ అవుతుంది, దాని స్ట్రక్చర్ ఏముంటుంది అని చూసాం. ఇప్పుడు అది ఎలా డిగ్రేడ్ అవుతుంది, ఆ డిగ్రేడ్ అయిన దాన్ని మనం ఎలా కాపాడుకోవాలి. సో డిగ్రేడేషన్ ఆఫ్ సాయిల్ అండ్ కన్జర్వేషన్ మెజర్స్ కూడా చూద్దాం ఇక్కడ. ఫస్ట్ డిగ్రేడేషన్ ఆఫ్ సాయిల్. సో మనకి సాయిల్ ఎరోషన్ అనేది చాలా ఎక్కువ జరుగుతుంది అనమాట. ఇదే మేజర్ థ్రెట్, సాయిల్ ఎరోషన్ అండ్ డిప్లీషన్. ఇది మ్యాక్సిమం మన హ్యూమన్స్ వల్లే ఎక్కువగా ఎరోషన్ అనేది జరుగుతుంది అనమాట. అండ్ అలానే హ్యూమన్ బీయింగ్స్ అండ్ న్యాచురల్ ఫ్యాక్టర్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ డిగ్రేడేషన్ ఆఫ్ సాయిల్. దట్స్ వాట్ హ్యూమన్ బీయింగ్స్ అలానే న్యాచురల్ ఫ్యాక్టర్స్, ఈ 2 ఫ్యాక్టర్స్ వల్లే మనకి సాయిల్ అనేది డిగ్రేడ్ అవుతుంది. సో ఫస్ట్ వన్ వచ్చేసి డిఫారెస్టేషన్, అంటే మ్యాన్ మేడ్ ప్రాసెస్ అనమాట. ఫారెస్ట్ని, వాటన్నిటిని, అక్కడ ఉండే ట్రీస్ని కట్ చేసేయడము, అక్కడ ఏమైనా కన్స్ట్రక్ట్ చేసుకోవడం. దీనివల్ల ఏమవుతుందంటే అక్కడ బేర్ గ్రౌండ్ అనేది ఏర్పడిపోతుంది. దానివల్ల సాయిల్ ఫర్టిలిటీ తగ్గిపోతుంది. అలానే ఓవర్ గ్రేజింగ్, ఎక్కువ గ్రేజ్ చేయడం వల్ల అక్కడ ఉన్న ట్రీస్ కానీ, ప్లాంట్స్ కానీ అవన్నీ వెళ్ళిపోతాయి అన్నమాట. తర్వాత ఏమైనా వర్షం పడినా లేకపోతే ఎక్కువ విండ్ ఫ్లో అయినా అక్కడ పైన ఉండే సాయిల్ లేయర్ అంతా మనకి వెళ్ళిపోతుంది. సో అందుకని ఓవర్ గ్రేజింగ్ కూడా చేయకూడదు. అలానే ఓవర్ యూజ్ ఆఫ్ ఫర్టిలైజర్స్ ఆ పెస్టిసైడ్స్, దీనివల్ల కూడా సాయిల్ అనేది పొల్యూట్ అయిపోతుంది. అండ్ రెయిన్ వాటర్, ల్యాండ్ స్లైడ్స్, ఫ్లడ్స్, ఇవన్నీ ఫ్యాక్టర్సే అనమాట సాయిల్ డిగ్రేడేషన్కి. సో అందుకనేసి మనము సాయిల్ని కన్జర్వ్ చేయాలి. సో ఎలా కన్జర్వ్ చేయాలి, ఎలా ప్రొటెక్ట్ చేయాలంటే డిఫారెస్టేషన్కి మనం ఏం చేయాలి, ప్లాంట్స్ని నాటాలి, ట్రీస్ని నాటాలి, అంటే ఎఫారెస్టేషన్ చేయాలి.
సో ప్లాంటింగ్ ఆఫ్ ట్రీస్. అండ్ అలానే దీంతో పాటు ఇంకా వేరియస్ మెథడ్స్ అనేవి ఉంటాయి. ఏంటివంటే మల్చింగ్ ఇస్ అ మెథడ్ in which bare ground between the plants is covered with the layer of organic matter like straw. It helps to retain soil moisture. మల్చింగ్ అనేవి మనకి 2 టైప్స్లో ఉంటాయి. ఒకటి ఆర్గానిక్, ఇంకొకటి ఇన్ఆర్గానిక్. ఆర్గానిక్ అంటే ఏంటంటే మనకి గడ్డి కానీ లేకపోతే కోకోనట్ ట్రీస్ నుంచి వచ్చే బ్రాంచెస్, లీవ్స్ కానీ ఆర్ఎల్స్ కోకోనట్ పీచ్ కానీ అలాంటివి ఏవైనా మనము 2 ట్రీ రోలు మనము ఇవి వేస్తామన్నమాట. దీనివల్ల ఏమవుతుందంటే ఎప్పుడు అక్కడ మాయిశ్చర్గా ఉంటుంది, అలానే సాయిల్ ఎరోడ్ అవ్వకుండా కాపాడుతుంది. ఇన్ఆర్గానిక్ వచ్చేసి ప్లాంట్స్ పైన మనం ప్లాస్టిక్ షీట్ని మనము ప్లేస్ చేస్తామన్నమాట. దీనివల్ల వీడ్స్ అనేవి ఎక్కువగా పెరగవు, అలానే అక్కడున్న సాయిల్ ఫర్టిలిటీ అనేది కూడా తగ్గకుండా ఉంటుంది. సో ఇది మల్చింగ్ ప్రాసెస్. అండ్ కౌంటర్ బ్యారియర్స్, ఇది కూడా ఒక మెథడ్ అనమాట. is a method in which stones, grass, soil are used to build barriers along the counters. So this is the counter barriers. దీనివల్ల ఏమవుతుందంటే మనకి వాటర్ ఫ్లో ఫాస్ట్గా కాకుండా స్లో డౌన్ అవుతుందన్నమాట. ఇలా స్లో అవ్వడం వల్ల అక్కడున్న సాయిల్ని కూడా ఎక్కువగా తీసుకోపోదు. అదే ఫాస్ట్గా ఉందనుకోండి అక్కడున్న సాయిల్ని కూడా దాంతోపాటు తీసుకొని వెళ్ళిపోతుంది. దీనివల్ల మనకి అక్కడ సాయిల్ ఫర్టిలిటీ అనేది తగ్గిపోతుంది. అందుకని మనము ఇలా కౌంటర్స్గా ఫామ్ చేస్తామన్నమాట. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే వాటర్ వెలాసిటీ అనేది చాలా స్లోగా ఉంటుంది, అలానే ఎప్పుడు మాయిశ్చర్గా ఉంటుందన్నమాట ఇక్కడ. ఇది ఒక కన్జర్వేషన్ మెథడ్. నెక్స్ట్ ఈజ్ ది టెర్రస్ ఫార్మింగ్. టెర్రస్ ఫార్మింగ్ అంటే ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలాగా ఎక్కువగా హిల్స్ దగ్గర వీటిని యూజ్ చేస్తామన్నమాట. సో ఇక్కడ ఏమవుతుందంటే టెర్రస్ ఫార్మింగ్లో మనకి సాయిల్ ఫర్టిలిటీ ఇంక్రీజ్ అవుతుంది, అలానే వాటర్ అనేది ఎక్కువగా వేస్ట్ అవ్వవు. సో ఇక్కడ మనకి ఎక్కువ హైలో ఉంటుందన్నమాట. ఇదంతా ఒక ఫ్లాట్గా ఉంటే ఈ కార్నర్కి వచ్చేసి కొంచెం ఎత్తుగా ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే మనం వాటర్ ఫ్లో అనేది తగ్గిస్తామన్నమాట. సో ఇది కూడా ఒక కన్జర్వేషన్ మెథడ్. అండ్ ఇంటర్క్రాపింగ్ అంటే ఏంటంటే ఇదంతా ఒక ఫీల్డ్ అనుకోండి. సో అప్పుడు ఈ రో నుంచి ఈ రో దాకా ఒక క్రాప్ వేస్తే ఇక్కడి నుంచి ఇక్కడికి ఇంకో క్రాప్ వేస్తామన్నమాట. దీనివల్ల ఏమవుతుందంటే న్యూట్రిషన్స్ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది. సో సాయిల్ ఫర్టిలిటీ ఇంక్రీజ్ చేస్తామన్నమాట. సో అలాగా ఇక్కడ ఈ రోలో ఒక క్రాప్ ఉంటే ఈ రోలో ఇంకో క్రాప్ వేస్తాము, దాన్ని ఇంటర్క్రాపింగ్ అంటాము. అండ్ నెక్స్ట్ కౌంటర్ ప్లౌవింగ్ ఈజ్ అ ప్రాసెస్ ఆఫ్ ప్లౌవింగ్ parallel to the counters of a hill slope to form a natural barriers to stop water from flowing down the slope. సో పైన నుంచి మనకి వాటర్ ఫాస్ట్గా రాకుండా స్లో డౌన్ చేస్తుంది అనమాట ఈ కౌంటర్ ప్లౌవింగ్ వల్ల. అండ్ నెక్స్ట్ వన్ ఇస్ ది షెల్టర్ బెల్ట్స్. షెల్టర్ బెల్ట్స్ ఆర్ ద రోస్ ఆఫ్ ద ట్రీస్ ప్లాంటెడ్ టు చెక్ ది విండ్ మూమెంట్ టు ప్రొటెక్ట్ సాయిల్ కవర్. అంటే ఇక్కడ ఇదంతా క్రాప్ ఏరియా. సో ఇదంతా క్రాప్ ఏరియా అనమాట. అక్కడ మనకి ఈ కార్నర్స్లో ట్రీస్ అనేవి బిల్డ్ చేస్తున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే ఎక్కువ విండ్ ఫ్లో జరిగినా కూడా ఈ ట్రీస్ అనేవి స్టాప్ చేసేస్తుంది. సో అలాగా మనకి షెల్టర్ బెల్ట్స్ అనేవి యూజ్ అవుతాయి. సో ఇవి కన్జర్వేషన్ మెథడ్స్ వచ్చేసి. దిస్ వీడియో ఈజ్ అబౌట్ ల్యాండ్ అండ్ సాయిల్. ఓకే, పార్ట్ 1లో మీకు ల్యాండ్ అండ్ సాయిల్ గురించి చెప్పాను. నెక్స్ట్ పార్ట్లో వాటర్, న్యాచురల్ వెజిటేషన్ అండ్ వైల్డ్ లైఫ్ గురించి చెప్తాను. And if you like my explanation, please hit the like button. For the more videos, subscribe to my channel. అలానే పక్కనున్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.